Smita, who is a singer, composer, entrepreneur. She's been doing immense research about how to bring out natural products into our houses. She started something like Old School Brindavanam. I have with me Smita on my channel, Prema the Journalist. నాయనమ్మ పాస్ట్ అవే వెన్ ఐ వాజ్ ఓన్లీ 6 years old. కానీ నాకు ఇప్పటికి కూడా నాయనమ్మతో ఆ మెమరీస్ నాకు ఇంకా గుర్తున్నాయి. ఆవులు ఉండేవి, గోరింటాకు చెట్టు ఉండేది, వెన్న చిలికేవాళ్ళం, సాయంత్రం అయితే పూలోళ్ళు వచ్చేవారు. దోస్ కైండ్ ఆఫ్ మెమరీస్ ఐ స్టిల్ హ్యావ్ ఇన్ మై ఫస్ట్ 5 years ఆఫ్ మై లైఫ్. బబుల్స్ అని ఒక పార్లర్ పెట్టి ఇన్ ఆంధ్ర ఇన్ తెలంగాణ. What made you think that you should do something like Old School Brindavanam, which is not what Bubbles is offering, but still you can integrate into Bubbles? ఒక ప్రోడక్ట్లో ఏముంది, దాని ఇంగ్రీడియంట్ సేఫ్టీ ఏంటి, ఇది కార్సినోజెనికా కాదా, క్లీన్ బ్యూటీయా, ఇవి ఎవరికి తెలీదు. You were particular about all those. I wanted to know. I was curious. బబుల్స్ వల్ల నాకు ఓల్డ్ స్కూల్ అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తే నేను సేఫ్ ప్రోడక్ట్స్ ఇవ్వాలి అందరికీ అనే థాట్తో మొదలైంది. ట్రై చేసి ఐటరేట్ చేసి చేంజెస్ చేసి ఏది అడ్జస్ట్ అన్నీ చూసుకున్నాక మొత్తం బ్రాండింగ్ అంతా రెడీ చేసుకొని లాంచ్ ప్రోడక్ట్స్గా చేసాం. I have an intention for clean things. I have an eye for catching the right things. And then when I did this, andarki nachindi. Old School is a promise of giving pure ingredients and we tell you what it is. ఆయుర్వేదిక్ అని క్లెయిమ్ చేసేవి కూడా దే మే నాట్ బి ఫుల్లీ ఆయుర్వేదిక్. అది కూడా అబ్యూస్ చేసేసారు ఆ మార్కెట్ని కూడా. యాక్చువల్లీ రియల్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇది ఆయుర్వేదానా అని తీసుకెళ్ళి పెట్టండి 10 థింగ్స్, వాళ్ళు ఒప్పుకుంటారేమో చూద్దాం. మీ ప్రోడక్ట్స్లో ఆయుర్వేదం ఉండదు. దర్ ఇస్ ఆయుర్వేదిక్ రిట్రీట్స్ ఉంటాయి, న్యాచురోపతి రిట్రీట్స్ ఉంటాయి, స్పా కైండ్ ఆఫ్ ఈ 3 ఉంటాయి. వీఆర్ అ బ్లెండ్ ఆఫ్ ఆల్ ద 3 ఏరియాస్. ఇన్నేళ్లలో హ్యావ్ యూ అబ్జర్వ్ దట్ really they are very bad skin and hair products that are in the market? తేనె అని చెప్పి అది రియల్ తేనె కాదు, ఆమ్లా అని చెప్పి అది రియల్ ఆమ్లా కాదు. ఫుల్లీ ఏది పెట్టినా ఒక లేబుల్ వేస్తే అమ్మేస్తాం అనే స్టేజ్లో ఒక పేరు పెట్టేసి అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఒక ఆల్మండ్ ఆయిల్ అని ఒకటి చూసా నేను, ఆ ప్రైస్ చూసి ఈ ప్రైస్కి ఇంత ఆల్మండ్ ఆయిల్ అసలు ఇంపాసిబుల్ రాదని నాకు తెలుసు. ట్రేసెస్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది. కనీసం ఇంగ్రీడియంట్స్లో మెన్షన్ చేస్తారా? అది ఎవరు చదువుతారు, ఎవరు చదవరు. మనకి అర్థమయ్యే లోపే సర్లే ఏదో ఒకటి అనుకునేలాగా ఉంటుంది. 100 మంది కొంటారు, ఒక్కళ్ళు చదువుతారా సీరియస్గా? మేబీ. ఫస్ట్ యూ టెల్ మీ వాట్ ఆర్ క్రిస్టల్స్, హౌ యూస్ఫుల్ దే ఆర్, మనుషులకి అలాగే ఇంటికి ఎలాంటి ఉపయోగం ఇస్తాయండి? నాకు క్లోజ్ ఉన్న వాళ్ళల్లోనే, ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో కొన్నిసార్లు మాట కూడా బయటికి రాదు, ఏమున్నా చెప్పుకోలేరు అనేవాళ్ళు. పెట్టుకున్న 2-3 రోజులకి వాళ్ళే వచ్చి ఏంటి ఇలా మాట్లాడేస్తున్నాను అన్నారు. ఒకటి హెల్ప్స్ ఇన్ స్పీకింగ్. అదేం క్రిస్టల్? లాపీస్ అని. లాపీస్. ఇట్ రియలీ హెల్ప్స్ విత్ కమ్యూనికేటింగ్. కంఠం ఇస్తుంది, ఒక ధైర్యం ఇస్తుంది, కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ పైరైట్ వాళ్ళు మనీ ఫ్లో చూశారు. ఈ బ్యాండ్స్ మాత్రం I've seen a lot of people see a benefiting out of it. చాలా. ఒక బ్లూది ఉంటుంది, అది యాపిటీట్ అని, ఇట్స్ మెంట్ ఫర్ లూజింగ్ వెయిట్ ఆఫ్ కీపింగ్ ఫిట్ అంట. సో అది అర్జెంట్గా కావాలి అని నేను